అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలు నుండి ఊదా చీర కథను వినబోతున్నారు. ఏమే కాంతం, రేపు సుబ్బు వస్తుంది. ఏ సుబ్బి? మా అత్తయ్య కూతురు. ఎందుకో? ఎందుకంటావేమిటి? మొన్న మీ అక్కయ్య ఎందుకొచ్చింది? చూడడానికి. అలాగే ఇది. ఎవరిని చూడ్డానికి? నిన్ను. నన్నెందుకు చూడ్డానికి వస్తుంది మీరుండగా? అన్నది కాంతం. నేను సుబ్బిని చూసి చాలా కాలమైనందున ఉవ్విళ్ళూరుతున్నాను ఆమెను చూడ్డానికి. మరునాడు తెల్లవారుజామున 4 గంటలకు తెల్లవారుతుండగా సుబ్బి మా ఇంటి ముందు బండి దిగింది. ముందు ఎదురుగా కాంతం వచ్చి పలకరించి ఆమెని ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. నేను మాట్లాడకు ఊరుకున్నాను. సుబ్బి ఇంత చక్కనిదవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. పల్లెటూళ్ళలో పెరగడం చేత ముఖం బస్తీ పిల్లల్లాగా కాంతిహీనంగా లేదు. కన్నులు కాంతులను వెదజల్లుచున్నవి. బింబఫలముల బోలు అధరమ్ము, నొసట పెద్ద సాదుబొట్టు ఆమె సౌందర్యమునకు వన్నెదిస్తున్నవి. బాలసూర్యుని అరుణరాగ ప్రసారము ఆమెకొక వింత సౌందర్యమును కలిగించినది. నేను సుబ్బమ్మను చూచి నిలువున నిలబడ్డాను. నోరు విప్పి పలకరించలేకపోయినాను. ఆమె సౌందర్యం నన్ను వశపరుచుకున్నది. సౌందర్యమునకు వశీకరణ శక్తి ఉందని నేను తెలుసుకొన్నాను. సౌందర్య శకటమునకు నేను తెంపరాని గొలుసులతో బంధింపబడ్డాను. ఆ సౌందర్యమును ఆస్వాదించిన కొద్దీ ఆకలెక్కువ, తాగిన కొద్దీ దాహం ఎక్కువ. సుబ్బమ్మ, కాంతమ్మలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వంట తయారు చేశారు. సకాలానికి సుబ్బమ్మ, బావగారు వంట అయింది, అక్కయ్య స్నానం చేయమంటున్నదని మృదుమధుర స్వరంతో కోయిలలాగా పలికింది. ఆ పలుకులు నా హృద్విపంచిపై తగిలినవి. తంత్రులు కదలి మోగినవి. నిశ్చేష్టుణ్ణై చూస్తూ స్వప్నావస్థలో ఉన్న నన్ను సుబ్బమ్మ మళ్లీ లేపింది. స్నానానికి లేవచ్చునంటున్నది అక్కయ్య. సరే వస్తాగాని అత్తయ్యకు ఉబ్బసం నయమా? ఏం నయం బావా, అలాగే బాధపడుతున్నది. వేసవికాలం 4 నెలలు కాస్త తెరపి, వానాకాలంలో బాధ చూడలేం. తరువాత ఏమాట తోచక నేను, తెనాలిలో మీ అత్తగారు కులాసాగా ఉన్నారా అని అడిగాను. ఆ విషయమై సుబ్బమ్మకు మాట్లాడడం ఇష్టం లేక కాబోలు. అలాగే అని 3 అక్షరాలతో కొట్టివేసింది. నిన్ను చూచి చాలా రోజులైంది. ఇంతలో ఎంత పెద్దదానివైనావు? మీకు నా మీద దయవుంటే అని ఏమో చెప్పబోతుండగా కాంతం గుమ్మంలో కనిపించింది. ఏమిటో మరదలితో సరాగాలాడుతున్నారు. భోజనానికి లేవండి ముందు, తరువాత మీ ఇష్టం అని చురుకు గొంతుతో అన్నది. నాకు కాంతం ఇట్లా రావడం ఇష్టం లేకపోయినా వెంటనే భోజనానికి లేవక తప్పింది కాదు. నేను అది కిన్నెర స్వరం, ఇది బొంగురు గొంతు అని ఏమో గొణుక్కుంటూ లేచి స్నానం చేసి భోజనం దగ్గర కూర్చున్నాను. సుబ్బమ్మ గడప అవతల భోజనం చేస్తున్నది. కాంతం వడ్డిస్తున్నది. నేను సుబ్బిని చూస్తూ భోజనం చేస్తున్నాను. అలా చేయటం తప్పని తెలుసును. కాంతం అనుమానిస్తుంది. నేను భయపడ్డాను. కానీ ఏం చేయగలను? సౌందర్యము వశపరుచుకొని అట్లా ఈడుస్తున్నది. కాంతం వైపు చూసి ఎందుకో ఒక చిరునవ్వు నవ్వినాను. కాని ఆ చిరునవ్వు కాంతులు సుబ్బమ్మపై ప్రసరించినట్లు కాంతానికి అనుమానం కలిగింది. మీరు సరిగా భోజనం చేయడం లేదన్నది కాంత కషాయిత కంఠంతో. నేను మాట్లాడలేదు. అప్పుడే సుబ్బి పెదవులు ఎందుకో కదులుతున్నవి. అది చూస్తున్నాను. పెదవులు కదిలినవి. ధ్వని బయలుదేరింది. మేం వస్తే బావగారికి దిగులు వేసిందేమో అని పల్లెటూరు హాస్యపు మాట ఒకటన్నది. నేను మాట్లాడక ఆ మాటలు వినడంలో శ్రవణ సౌఖ్యం అనుభవించాను. నిజంగా నేను ఆ రోజు ఏమీ భోజనం చేయలేదు. ఇంతలో సుబ్బమ్మ భోజనం కావడం వల్ల నేను కూడా మజ్జిగతో పూర్తి చేసి లేచినాను.
భోజనానంతరం ముగ్గురము చాప మీద కూర్చున్నాం. కాంతం తమలపాకులు ఈనెల తుబుకులో పెట్టుకొనొచ్చి ముందు పెట్టి తాను కూర్చున్నది. మేం ముగ్గురము ఏమేమో మాట్లాడుకున్నాం. సుబ్బమ్మ చుట్టి ఇచ్చిన తమలపాకులు నేను పుచ్చుకున్నాను. కాంతం అక్కడే కూర్చుని తమలపాకులు వేసుకుంటున్నది. నేను తనను తమలపాకులు చుట్టి ఇవ్వమనలేదు. కాంతం మనసు అసూయతో మండిపోతున్నది. ఎందుచేతనో గాని నేను సుబ్బమ్మ వైపు చూసినప్పుడల్లా మా కాంతం హృదయంలో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతున్నవి. ఇప్పుడు జరిగిన మరొక విషయం ఆ అగ్నిని మరింత ప్రజ్వరిల్ల చేసింది. తమలపాకులు అందించేటప్పుడు సుబ్బమ్మ చిటికెన వ్రేలు నా చేతికి కొంచెం తగిలింది. కాంతం అది కళ్ళారా చూసింది. నా ఒళ్ళు పులకరించింది. దేహం చిరుచెమటలు గ్రమ్మింది. సుబ్బమ్మకు పాపం ఆ విషయం తెలీదు. కాంతం హృదయసీమను ఈర్ష్యాకోపాలు కారు చిచ్చులాగా కమ్ముకొన్నవి. అక్కడ్నించి చప్పున లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో పరుపు మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఆ హృదయంలో కోపానలము ప్రజ్వలిల్లుతున్నది. వళ్ళు గాలికి రావాకులాగా నిలువుగా కంపించిపోతున్నది. ఏమేమో తలపోస్తున్నది. వేడి నిట్టూర్పు సెగలు జిమ్ముతున్నది. ఎన్నో భావతరంగములు ఆమె హృదయములో నుప్పొంగుతున్నవి. సుబ్బమ్మతో మాట్లాడినంత మాత్రాన కాంతానికింత విచారమెందుకు? ఆమె తలంపులేవో ఎవరు చెప్పగలరు? ఆమె ఏమేమో తలపోసి ఏడుస్తున్నది. ఇంతలో పకపకమని నవ్వు వినవచ్చింది. కాంతం ఏడ్పు మాని ఆ నవ్వు విన్నది. ఆ నవ్వు దొంతరలు ఒకటి తరువాతనొకటిగా బయలుదేరి మెల్లగా సన్నగిల్లి అంతరించినవి. అప్పుడు కాంతానికి హృదయం పగిలిపోయేటట్లు దుఃఖం పొంగి పొరలు వచ్చింది. ఒక్కమారుగా సుబ్బమ్మ బుర్ర బద్దలు చేద్దామని బుద్ధి పుట్టింది. కాని తిరిగి ఏడవ మొదలుపెట్టింది. మరికొంచెం సేపటికి నేను బయటికి వెళ్ళడానికి బయలుదేరి కాంతం గదిలోకొచ్చాను. కాంతం ఈ లోకంలో లేదు. దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నది. నా వైపు చూడలేదు. నేను ఆమె దరిని కూర్చొని గడ్డం పట్టుకొని, కాంతం, ఎందుకే కోపం అన్నాను. నా 2 చేతులను కాంతం విదిలించి వేసింది. ఇంకా నయం, కృష్ణుణ్ణి సత్యభామ చేసినట్లు ఎడమ కాలితో తన్నింది కాదని నేను మనసుకు సమాధానం చెప్పుకొని తిరిగి ఓదార్చడానికి ప్రయత్నం చేశాను. అయ్యో పిచ్చిదానా, ఎందుకే విచారం? ఎందుకా? నా కర్మానికి నేను చక్కని దానను కానని. కాకపోతే ఇప్పుడు ఏమి నీకు లోపం? ఏమీ లేదు. ఎవరైనా చక్కని వారు వస్తే నన్ను చూడరు. అయ్యో వెర్రిదానా, ఇదా నీ గొడవ? సుబ్బమ్మ వైపు చూచాననా? చూచినంత మాత్రాన తప్పేమిటి? తప్పేమిటి? చూచినా తప్పులేదు. తమలపాకులు చుట్టించి పుచ్చుకున్నా తప్పులేదు. మరి అని ఏమో చెప్పబోయి ఏడ్చింది కాంతం. సరేలే కాంతం, ఊరుకో. నీ విచారంలో నాకేమీ అర్థం కనపడదు. సుబ్బమ్మ సౌందర్యవతి. దానిని నేను చూచాను. అది తప్ప ఎవరి వంక చూడనే కూడదు? రోజూ ఎన్ని సౌందర్యమయములైన వస్తువులను చూస్తున్నాం, ఎన్నిటి సౌందర్యాన్ని అనుభవిస్తున్నాం. అందులో తప్పేమి? గులాబీ పువ్వును చూచి ఆనందించడం లేదా? దానిని వాసన చూడడం లేదా? గులాబీ పువ్వును చూస్తే ఎటువంటి ఆనందమో సుబ్బమ్మను చూచినా నాకట్టి ఆనందం కలిగింది. ఇందులో నా దోషం లేదు. నాకేమీ పాపచింత లేదు అని ఏమేమో లెక్చర్ ఇచ్చినాను. కాంతం విని ఊరుకొని, మీరు చెప్పిన విషయం ఆడవాళ్లకు కూడానా? ఒక స్త్రీ మరొక పురుషుని సౌందర్యాన్ని మెచ్చి అతనితో సరసాలాడవచ్చునా? ఆహా, అందులో ఏమీ తప్పులేదు. మాట్లాడినంత మాత్రాన లోపం లేదు. ప్రకృతిలో సౌందర్యము కల ఏ వస్తువునైనా సౌందర్యము కొరకే ప్రేమించవచ్చును. సరేలేండి అన్నది కాంతం. నేను షికారుకెళ్ళాను. కాంతం మరునాటి నుంచి యథాప్రకారం గృహకృత్యములు నిర్వహించుకుంటున్నది. ఆడవాళ్లకు కోపం పోగొట్టే మార్గంలో ఒకటి ఏమైనా కొనివ్వడం. కొత్త చీర ఒకటి కొనియదలిచి నేను బజారుకు వెళ్ళినాను.
షాపులలో తిరిగి బేరం చేసి మంచి అందమైన ఊదా చీర ఒకటి బేరం చేసి కొన్నాను. ఆ చీర చాలా బావుంటుంది. ఎప్పుడు కాంతానికి ఆ చీర చూపుదామా అని ఆతురపడుతూ వేగిర నడిచినాను. దారిలో ఒక ముసలమ్మ, ఒక యువతి వస్తున్నారు. ఆ చీర చూచి ఆ యువతి ముసలమ్మతో ఏమో అన్నది. ముసలమ్మ నన్నాపి, నాయనా, ఆ చీర ఎంతకు కొన్నావు అన్నది. 10 రూపాయలు అన్నాను నేను. ఆమె ముఖ కమలము ముకిలించినది. నిరుత్సాహంతో కాబోలు ఆమె నిట్టూర్పు విడిచింది. నేనా చీరను అటు తిప్పి ఇటు తిప్పి చూస్తూ ఇంటికి పరిగెత్తినాను. దారిలో మరిద్దరు యువతులు ఆ చీర వంక చూచినారు. కాని అడగడానికి భయం వేసి ఊరుకొన్నారు. ఇంటికి రావడంతోనే కాంతం వికసించిన హృదయంతో నేను తెచ్చిన బహుమానాన్ని అందుకొని చాలా బాగుందని తన సంతోషమును వెలిబుచ్చినది. వెంటనే కట్టుకోమని నేను బలవంత పెట్టాను. వర్ణం చూచి భోజనానంతరం కట్టుకుంటానని కాంతం అన్నది. సాయంత్రం జడ వేసుకొని మల్లెపూలు పెట్టుకొని చీర ధరించింది. నా పాదములకు నమస్కారము చేసినది. నేను కాంతం ముఖమును పైకెత్తి ముద్దెట్టుకున్నాను. ఆ ప్రణయ కలహం ఈ సంధితో ముగిసింది. ఆ చీర కాంతానికి మక్కువ ఎక్కువైంది. ఎల్లప్పుడూ ఆ చీరనే కట్టుకునేది. పగలల్లా పనిలో ఏ చీర కట్టుకున్నా సాయంత్రం కావటంతోనే ఆ చీర ధరించేది. నేను కూడా ఆ చీరను చూచి కాంతాన్ని గుర్తించేవాణ్ణి. ఒక రోజున కాంతం సోదరొచ్చింది. కాంతం అక్కకు కాంతానికి ఆట్టే వయసులో వ్యత్యాసం లేదు. కొంచెం హెచ్చు తగ్గుగా ఒక్క రూపునే ఉంటారు. దూరాన్నించి చూస్తే పోల్చుకొనడం కష్టం. ఆ రోజున క్లబ్లో సభ జరగడం చేత నేను ఆలస్యంగా ఇంటికొచ్చాను. రోజూ వీధి తలుపు తెరిచి ఉండేది. కాంతం గడపలోనే లాంతరు పెట్టుకుని కూర్చునే వాడుక. ఈ రోజున తలుపు వేసుంది. లోపల ఏమైనా పనిలో ఉండవచ్చునని తలుపు నెట్టబోవు సమయాన లోపల నుంచి నవ్వు వినవచ్చింది. అది ఏమియో కనుగొనవలనని నేను మెల్లగా దొడ్డివైపు వెళ్ళాను. నా పడక గది కిటికీ తలుపు తెరిచి ఉన్నది. లోని దీపం మాంద్యముగా వెలుగుతున్నది. కాంతం ఊదా చీర కట్టుకొని గోడ నానుకొని ఉన్నది. గది వాకిట కాంతానికి ఎదురుగా పురుష విగ్రహము కానవచ్చింది. అతను గడపపై నిల్చుండి కాంతంతో ఏమో మాట్లాడుతున్నాడు. కాంతం నవ్వుతూ తల ఊపింది. ఇంతలో ఆ పురుష వ్యక్తి కాంతం చెయ్యి పట్టుకొని చిటికెన వ్రేలినున్న ఉంగరమును పరీక్షించింది. కాంతం, తలుపు తలుపు అని అరిచాను. ఊదా చీర కట్టుకున్న కాంతం వచ్చి తలుపు తీసి వెంటనే పెరట్లోనికి పరిగెత్తింది. ఆమె దొంగతనం చేస్తుండగా పట్టుబడిన దొంగవలే మొగమామలకు తిప్పి పరిగెత్తినదని నేను అనుకున్నాను. కాంతం వైఖరి చూస్తే తప్పు చేసిన మనిషిలాగా కనిపిస్తుంది. రోజూ నవ్వుతూ వచ్చి ఏమేమో మాట్లాడేది. ఈరోజు నా వద్దకు రాలేదు. నాతో మాట్లాడలేదు. అంతరాత్మ బాధ పెట్టక తప్పదు అనుకున్నాను. కాంతంను ఇప్పుడు మాట్లాడించినా లాభం లేదని ఆ వచ్చిన పురుషుడెవడో కనుగొనవలనని వదినగారిని పిలిచినను. వదినగారు దొడ్లో నుంచి వస్తున్నా వెంకట్రావు, మడిగట్టుకుంటున్నా అన్నది. కాంతమేది? దొడ్లో ఉన్నది. నాకు హృదయంలో కోపాగ్ని ప్రజ్వరిల్లుతున్నది. ఎవరో ఒకరు కాంతం చేయి పట్టుకొని వ్రేలినున్న ఉంగరమును పరీక్షించినారు. ఆ మాట తలుచుకున్నప్పుడెల్లా ఒళ్ళు మండిపోయింది. ఇద్దరినీ కొడదామని బుద్ధి పుట్టి ఒళ్ళు తెలియని కోపంతో గదిలోనికి తూలుతూ వెళ్ళినాను. అక్కడ అటు ముఖం పెట్టి కుర్చీలో కూర్చుని ఉన్న పురుషుణ్ణి చూచినాను. అతను ఒక మూల మంచానికి ఆనుకొని కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఇతరులు వచ్చినను కనపడకుండటానికి కాబోలు దోమతెర కొంచెము తనను మరుగుపరిచేటట్లు వేసుకొన్నాడు. కాని పైన వేసుకొనిన ట్వీడు కోటు సిల్కు తలగుడ్డ కనపడుతూనే ఉన్నది. పాదములు కనిపించడం లేదు. నేను లోన ప్రవేశించి, ఎవరై నీవు అన్నాను. మాట్లాడలేదు. ఎవరు నీవు? మాట్లాడవేమి? జవాబు లేదు. నాకు దేహం కంపించిపోతున్నది. నా గదిలో చేరి మాట్లాడవేమి రాస్కెల్ అని చెయ్యి విసిరినాను. కాని అది గురి తప్పి మంచం స్తంభమునకు తగులొచ్చే
తీవ్రమైన కోపం కలిగి నిమిషమాత్రంలో తూలి అతనిపై పడుతూ లాగి మళ్ళా కొట్టాను. ఆ దెబ్బ ఆ పురుషుని తలగుడ్డపై తగిలి తలగుడ్డ ఊడి వ్రేలాడింది. అప్పుడు నేను నిర్ఘాంతపోయినాను. నాకిప్పుడు మెళకు వచ్చినట్లయింది. నేను దేనిమీద తూలాను? ఆ మూర్తి స్త్రీ విగ్రహం కాని పురుష విగ్రహం కాదు. తలపైన నాగరం ఉంది. ఆవిడ జారుజడ వేసుకున్నది. మొగమున చిరుచెమ్మటలు గ్రమ్మినవి. వెంటనే ఆమె కోటు విడిచి పారవైచి పొంగి పొంగి వస్తున్న నవ్వును ఆపుకొనడానికి నోటిమీద చెయ్యి పెట్టుకుని పెరట్లోనికి పరిగెత్తినది. పెరట్లో వదినగారు, కాంతం, కాంతం, ఆగవే, ఇంకా ఎక్కడికి పరిగెత్తుతావు? అయ్యో, ఇలా కూర్చో అని మంచం మీద కూర్చోబెట్టి, ఏమిటే అన్నది. ఏముంది, మనం అనుకున్నట్లు అని నవ్వింది కాంతం. అబ్బా, నవ్వు ఆపుకొని చెప్దు. అక్కయ్యోయ్, వారు నన్ను కొట్టబోయి అని చెప్పలేక పక్కలు పట్టుకొని కాంతం నవ్వుతున్నది. కొట్టబోయి? చెబుదు. తానే స్తంభానికి కొట్టుకున్నారు అని విరగబడి నవ్వింది. పడక గదిలో నేను నిర్ఘాంతపోయి కూర్చొన్నాను. నాకు ఈ నవ్వు మాత్రం వినవచ్చింది. ఆ నవ్వు అలలు అలలుగా బయలుదేరి గాలిలో కొట్టుకొని పోతున్నది. నేను చిరునవ్వు నవ్వినాను. మీ ఆయన్ని భోజనానికి పిలవ్వే అన్నది కాంతం సోదరి. నేను పోలేనమ్మా, నీవు పో. నాకు మాట రావడం లేదు, నువ్వే పో. నేను నవ్వు ఆపుకోలేను. నవ్వితే బావుండదు, నేను పోను అన్నది కాంతం. కాంతం సోదరి తప్పనిసరిగా వచ్చి భోజనానికి పిలిచింది. భోజనానంతరం తమలపాకులు చుట్టి పరుపు పైన పెట్టి కాంతం విరగబడి నవ్వుతున్నది. సరేగాని, నువ్వు మొగవేషం వేసుకుంటే నీ చీర కట్టుకున్నది మీ అక్కయ్యా అని నేను అడిగినాను. అవును అని కాంతం హేళన చూపుతో నా వైపు చూస్తూ, మీకంత కోపమెందుకు? పరపురుషునితో మాట్లాడితే కోపం లేదుగా అన్నది. సర్లే ఊరుకో, ఎవరికైనా ఒళ్ళు తెలీదా సమయంలో? ఇప్పుడైనా బోధపడ్డదా? ఆ దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలితే ఎగర్రు. ఈ తమలపాకుల ప్రాప్తి లేకపోయేదే. మీకే ఈ దెబ్బ అని తన విజయాన్ని సూచిస్తూ ఓరగన్నులతో నవ్వింది. మిగలబండిన తమలపాకుల వంటి కాంతం చెక్కిళ్ళు కెంపెక్కడం చూస్తూ అదే పనిగా తమలపాకు మడుపులు నోటితో అందుకొని నవ్వులుతున్నాను. మడుపులు అందిస్తూ ఉన్న చేతిని విదిలించి అబ్బా అన్నది కాంతం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.